గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విబిజీ రామ్జీ పథకం ఇవాళ ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు పథకాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న రాష్ట్ర స్థాయిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇది గ్రామాల ముఖ చిత్రాన్నే మార్చే పథకమని, ఈ పథకం ద్వారా స్థానికంగా ఉన్న పుంత రోడ్లు, చెరువులు, ఆక్రమణలను తొలగించి ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపిద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇది ముఖ్యంగా మన నియోజకవర్గానికి చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. మనకు ఆల్మోస్ట్ అన్ని గ్రామాలే, ఒక ఆకివీడు మున్సిపాలిటీ తప్ప అన్ని గ్రామాల్లోనూ మనకి మంచినీటి చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నింటినీ కూడా మనం చుట్టూ గతంలో మనం అనుకున్నాం వాకింగ్ ట్రాక్ వేసి సిట్టింగ్కి అన్నిటికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం లైటింగ్ కూడా పెట్టి ప్రజలందరికీ ఉపయోగపడేలాగా చేయాలి అని. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఇటువంటివన్నీ కూడా మనం చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం వచ్చింది. గతంలో 100 రోజులుగా ఉన్న ఈ పని దినాల్ని 125 రోజులు చేయటం, అలాగే మన గ్రామీణాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడే ఓ పక్క చెరువులు పరిశుభ్రంగా ఉండటానికి, అలాగే గ్రామీణ వాతావరణం కూడా చక్కగా బాగుపడటానికి కూడా ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది. అయినా ప్రజల సహకారం దీనికి చాలా అవసరం. ప్రతి గ్రామంలో కూడా ఇలా ఉన్న చెరువులన్నిటిని, ఆ చుట్టూ ట్రాక్లు, అలాగే మనకి వ్యవసాయ ఆధారిత గ్రామాలన్నీ పుంత రోడ్లన్నిటికీ కూడా ఈ సంవత్సరం మనం ఈ స్కీమ్ని మహదవకాశంగా ఉపయోగించుకొని చాలా చోట్ల పుంత రోడ్లు ఆక్రమణలకు గురని, కొన్ని చోట్ల శ్మశానాలు కూడా ఆక్రమించుకోవటం జరిగింది. ఏ ఆక్రమణలు ఉన్నా సరే ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. 15 అడుగుల రోడ్లు, చాలా చోట్ల 40 అడుగులు కూడా ఉన్నాయి పుంత రోడ్లు. ప్రాక్టికల్గా ఇప్పుడు చిన్న అయిపోయి 15 అడుగుల పుంత రోడ్డు ప్రతి చోట, చాలా చోట్ల గట్లు అన్నీ ఆక్రమించేసుకున్నారు పుంత రోడ్లని. అన్నిటినీ కూడా తిరిగి మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి దగ్గర కూడా ఆ పుంత రోడ్లన్నీ అభివృద్ధి చేసుకోవటం, గ్రామాల్లో చెరువులు అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి గ్రామంలోని స్థానిక నాయకులు అందరూ కూడా చక్కటి ప్రణాళికతో ముందుకు వస్తే అధికారులు పూర్తి సహకారం ఇస్తారు. మొత్తం మన స్కీములన్నీ కూడా పూర్తి చేసుకుని సంవత్సరం అంతా కూడా చూడక్కర్లా, పనులన్నీ మొదలు పెడదాం. ఒక నెలలోనే మొత్తం ప్లానింగ్ అంతా చేసుకుని మనం పనులన్నీ మొదలుపెట్టి చక్కగా పూర్తి చేసి ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా, ఇప్పటికీ చాలా వాటిలో మనం ముందున్నాం, ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా మన ఉండి నియోజకవర్గాన్ని చేసుకున్నాం. అనేది మనకి ఎంతగానో ఉపయోగపడే స్కీము. దీన్ని కొన్ని చోట్ల కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే రాష్ట్ర వాటా కూడా 40% ఉండాలని. అయినప్పటికీ కూడా కేంద్రం 60% ఇస్తుంది. ఈ నిధుల్ని 40% మనం సమకూర్చుకొని ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకున్నాం.